రైట్ సార్. 1A గురించి డీటెయిల్‌గా చెప్పారు కదా! మరి 1Bలో ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఓకే. సో, ఇప్పుడు మనం 1B గురించి గాని చూసుకుంటే సేమ్ టైప్ ఆఫ్ క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. కాకపోతే చాప్టర్ నేమ్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. జనరల్‌గా స్టూడెంట్ కంపారివ్‌లీ 1A కంటే 1B కొంచెం టఫ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే ఇందులో కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి థియరిటికల్‌గా ఉంటాయన్నమాట. అంటే క్వెషన్ థియరీ ఇస్తారు. దాన్ని మ్యాథమెటికల్‌లో స్టూడెంట్ కన్వర్ట్ చేయాలి. అక్కడ కొంచెం స్టూడెంట్ స్ట్రగుల్ అవుతారు. ఇమాజినేషన్ అనేది ఎక్కువ ఉండాలి. అంటే డయాగ్రామ్, ఒక స్ట్రైట్ లైన్, ఒక ట్రయాంగిల్ ఎలా తీసుకోవాలి, అది ఎట్లా ఏ యాంగిల్లో వెళ్తుంది అనేది స్టూడెంట్ కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఇక్కడ జనరల్గా. అందువల్ల కొంచెం టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ వాస్తవానికి అది టఫ్ కాదండి. చాలా ఈజీగా ఇందులో కూడా మనం 75 అనేది తెచ్చుకోవచ్చు. అట్లాగే పాస్ మార్క్స్ కూడా ఎలా తెచ్చుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ వచ్చేసరికి స్ట్రైట్ లైన్లో ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. స్ట్రైట్ లైన్ ఇందులో ఎక్కువగా అడిగే క్వశ్చన్లు ఏంటంటే ఆఫ్ ద సెంటర్, సర్కమ్ సెంటర్, ఫుట్ ఇమేజ్, వీటి మీద ఎక్కువ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఆఫ్ ద సెంటర్, సర్కమ్ సెంటర్. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్. స్టూడెంట్కి ఒక ధైర్యం అనమాట ఇది. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇందులో 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. హార్డ్లీ 5 or 6 థీరమ్స్ ఉంటాయి. థీరమ్స్ అవి కానీ స్టూడెంట్ కానీ రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయగలిగితే మిస్టేక్ పోకుండా 7 మార్క్స్ అనేది చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇందులో స్టాండర్డ్ క్వశ్చన్స్ వస్తాయి, స్టాండర్డ్ లెవెల్లో వస్తాయి. నెక్స్ట్ హోమోజినైజేషన్ అని ఒక చిన్న టాపిక్ ఉంటుంది. దాని మీద ఒక క్వశ్చన్స్ వస్తాయి. మరి చాలా ఈజీ టాపిక్ అది, హోమోజీనియస్ క్వశ్చన్స్ అని. 2 లాంగ్ ఆన్సర్లు అయితే ఈజీగా రాయొచ్చు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ నుంచి. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ చేయాలి స్టూడెంట్. ఆ థీరమ్స్ దగ్గర కొంచెం స్ట్రగుల్ అవుతారు. పెన్ను పెట్టి జాగ్రత్తగా చేసుకున్నామంటే అయిపోతుంది. నెక్స్ట్ డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియో, సింప్లీ డీసీస్ అండ్ డిఆర్స్ అంటాం మనం. ఇందులో కూడా హార్డ్లీ 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. 6లో నుంచే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ 6లో నుంచే ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది అనమాట. ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. క్యూబ్ సమ్స్ 2 ఉంటాయి. రిమైనింగ్ 4 ఎల్ఎంఎన్ రిలేషన్స్ తోటి ఉంటాయి అన్నమాట. వాటిలో నుంచి ఎక్కువ అడుగుతూ ఉంటారు. చాలా ఈజీగా రాయొచ్చు ఈ చాప్టర్ నుంచి. నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెన్షియేషన్. ఇందులో కూడా ఒక 8 క్వశ్చన్స్ ఉంటాయండి. డిఫరెన్షియేషన్లో కూడా 8 క్వశ్చన్స్ ఉంటాయి. డిఫరెన్షియేషన్ అనగానే స్టూడెంట్ కొంచెం ఒక మైండ్ సెట్ అనేది మారిపోతుంది. ఇందులో కూడా మనం ట్రిగ్నోమెట్రీలో మాట్లాడుకున్నట్టు ఈ డిఫరెన్షియేషన్ ఫార్ములా హార్డ్లీ 20 ఫార్ములాస్ ఉంటాయి. ఇంకా ఎక్కువ ఉంటాయి, బట్ 20 ఫార్ములా ఎనఫ్ స్టూడెంట్కి. 20 ఫార్ములాగా నీట్గా నేర్చుకోగలిగితే ఈ డిఫరెన్షియేషన్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఈ డిఫరెన్షియేషన్ తర్వాత మళ్ళీ ఏఓడి అని ఉంటుంది, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఈ ఫార్ములా అందులో యూజ్ అవుతాయి. సెకండ్ ఇయర్లో 2Bలో యూజ్ అవుతాయి. కాంపిటేటివ్లో ఇంకా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో స్టూడెంట్ అనేవాడు ఎప్పుడైనా ఫార్ములా మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్. నెక్స్ట్ ఈ టాంజెంట్ అండ్ నార్మల్స్. ఈ టాంజెంట్ అండ్ నార్మల్ నుంచి ఎక్కువ మనకు ఒక లాంగ్ ఆన్సర్ అడుగుతూ ఉంటారు. మ్యాక్సిమా మినిమా. మ్యాక్సిమా మినిమాలో హార్డ్లీ 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్లో రిపీటెడ్గా అవే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సిలిండర్ ప్రాబ్లం అని, వైర్ ప్రాబ్లం అని, విండో ప్రాబ్లం అని, ఇట్లా 2 ఇంటీజర్స్ ఇచ్చి ఆ ఇంటీజర్స్ నెంబర్స్ ఏవి ఫైండ్ అవుట్ చేయమని ఇట్లా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటారు. ఆ 6 క్వశ్చన్స్ కూడా ఒకే మోడల్లో ఉంటాయి. ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఆ ప్రొసీజర్ కానీ మనం రాయగలిగితే అట్లీస్ట్ ప్రొసీజర్ రాసిన 2 మార్క్స్ వేస్తారండి. ఫార్ములాతో రిలేషన్ లేకుండా, ఈ సమ్తో రిలేషన్ లేకుండా జస్ట్ ఒక ప్రొసీజర్ రాసిన 2 మార్క్స్ వేస్తారు. సమ్తో రిలేషన్తో రాసామంటే 7 మార్క్స్ పడిపోతాయి అన్నమాట. అది ఈ 7 మార్క్స్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ ఈ 4 మార్క్స్ కానీ విఎస్ఏక్యూ కానీ మనం మాట్లాడుకుంటే లోకస్. ఫస్ట్ మనకి ఈ జామెట్రీ స్టార్ట్ అయ్యేదే లోకస్తో స్టార్ట్ అవుతుంది. ఆ లోకస్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఈ చాప్టర్లో ఒక క్వశ్చన్ వస్తుంది, బట్ దాని రిలేషన్ మీద చాలా క్వశ్చన్లు ఉంటాయి మనకి. లైక్ సెకండ్ ఇయర్లో సర్కిల్స్లో కానివ్వండి, ఇట్లా కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. కొంచెం ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్, కానీ స్టూడెంట్ ఫోకస్ చేయరు. స్మాల్ టాపిక్, ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ యాక్సెస్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ అంటాము. ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఆన్ పాయింట్, సెకండ్ వన్ ఆన్ యాంగిల్ మీద లేదా పాయింట్ మీద ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారనమాట. దానికి
పాయింట్ అడిగినప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది, యాంగిల్ అడిగినప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది. ఆ రెండు కానీ మనం నేర్చుకోగలిగితే ఈ చేంజ్ ఆఫ్ యాక్సిస్ అనేది చాలా చాలా ఈజీగా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కాస్త ఎక్కువ ఉంటాయి. స్టూడెంట్ కొంచెం స్ట్రగుల్ అయ్యే ఇది కూడా ఉందన్నమాట ఇక్కడ. కాబట్టి కొంచెం దాన్ని పక్కన పెట్టి రిమైనింగ్ చాప్టర్స్ కానీ మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ 4 మార్క్స్. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఎక్కువగా 90% కంటిన్యూటీ నుంచి అడుగుతూ ఉంటారు. లిమిట్స్ వచ్చేసరికి రేర్గా, వెరీ రేర్గా అప్పుడప్పుడు లిమిట్స్ నుంచి కూడా ఒక 4 మార్క్స్ అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేషన్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములానే ఒకటి ఉంటుంది. దాని మీద కానీ స్టూడెంట్ నేర్చుకోగలిగితే చాలా ఈజీగా ఒక 4 మార్క్స్ అనేది రాయొచ్చు. 80% వాటి మీదే ఇస్తూ ఉంటారు ఫస్ట్ ప్రిన్సిపల్. రిమైనింగ్ 20% రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చదువుకుంటే చాలన్నమాట. నెక్స్ట్ రేట్ మెజర్. రేట్ మెజర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మన రియల్ లైఫ్లో. కాబట్టి దీని మీద కొంచెం స్టూడెంట్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాంపిటేటివ్లో కూడా వీటిలో క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ టాంజెంట్ అండ్ నార్మల్. సేమ్ థింగ్, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. వాట్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, వాట్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. సో దట్ టైప్ ఆఫ్, అండ్ లెంత్ ఆఫ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ నార్మల్, లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ మీద ఎక్కువ అడుగుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ 2 మార్క్స్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే 2 మార్క్స్లో స్ట్రైట్ లైన్ ఎక్కువగా మనకి స్టూడెంట్స్ మిస్టేక్ చేసే చాప్టర్ అనమాట. క్వశ్చన్ ఒకటి అడుగుతారు, స్టూడెంట్ ఇంకొకటి చేస్తారనమాట. ఎక్కువగా మిస్టేక్ జరిగే చాప్టర్. అంటే క్వశ్చన్ని అర్థం చేసుకోవడంలో కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎక్కువ కొంచెం ఫోకస్ చేయాల్సిన చాప్టర్ అనమాట. నెక్స్ట్ 3D. వెరీ 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 ఈజీ టాపిక్. 3D జామెట్రీ, స్మాల్ టాపిక్, ఈజీ టాపిక్. హార్డ్లీ 10 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్లేన్. దిస్ ఈజ్ ఆల్సో ఈజీ వన్, స్మాల్ టాపిక్. హార్డ్లీ 10 క్వశ్చన్స్ ఆర్ 11 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా ఈజీగా అయిపోతుంది. లిమిట్స్ కూడా కొంచెం స్టూడెంట్స్ ఈ ఫార్ములా దగ్గర, అప్లికేషన్ దగ్గర కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఆ ఫార్ములా కానీ నేర్చుకోగలిగితే హార్డ్లీ ఒక 8 ఫార్ములాస్ ఉంటాయి ఇందులో. అవి కానీ నేర్చుకోగలిగితే లిమిట్స్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది. లిమిట్స్ కంటిన్యూషనే ఈ డిఫరెన్షియేషన్. లిమిట్స్కి బాగా నేర్చుకోగలిగితే డిఫరెన్షియేషన్ అర్థమవుతుంది. నెక్స్ట్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్లో 1-2 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుందండి. అప్పుడప్పుడు ఇక్కడ 4 మార్క్స్ కూడా వస్తుంది. 4 మార్క్స్ ఇక్కడ 4 మార్క్స్ వస్తుంది. ఇక్కడ ఏమి ఇవ్వరు అనమాట. అప్పుడు రేట్ మెజర్ ఓకే. నెక్స్ట్ అప్పుడప్పుడు టాంజెంట్ నార్మల్ నుంచి 2 మార్క్స్ వస్తుంది. రేట్ మెజర్ నుంచి ఎప్పుడైతే 4 పడుతుందో టాంజెంట్ నార్మల్ నుంచి 2 మార్క్స్ పడుతుంది అనమాట. ఇది మనం చెప్పలేం ఎట్లా వస్తుంది అనేది. ఇదంతా ఒక టాపిక్. అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్ అనేది ఒకదంతా స్లాట్ అనమాట. నెక్స్ట్ రోల్స్ అండ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అని ఒక థీరం, జస్ట్ చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. స్టేట్మెంట్గా నేర్చుకోగలిగితే ఒక 2 మార్క్స్ అనేది మనం గెయిన్ చేయొచ్చు అనమాట. ఇది టోటల్గా 1B.